జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గరికి ఒకటి పోకో X3 అయితే వచ్చింది. ఇందులో ప్రాబ్లం రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే రింగరును మన కెమెరా వర్క్ అయ్యేది చూపెడతా మీకు. రింగర్ అయితే కంప్లీట్గా రింగరును ఇంకొకటి కెమెరా ప్రాబ్లం వస్తుంది, అది కూడా మీకు చూపెడతా. రింగర్ అయితే వర్క్ చేస్తలేదు. ఇంకొకటి కెమెరా ఏంటంటే బ్యాక్ కెమెరా నడుస్తుంది, కానీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసినప్పుడు 3 సెకండ్ పడుతుంది. 3 సెకండ్ పోయి డైరెక్ట్ బ్యాక్ అయిపోతుంది. ఇదైతే ప్రాబ్లం ఉన్నది ఇంట్లో. దీన్ని అయితే ఇది వర్కింగ్ హ్యాండ్ సెట్ అయితే దీన్ని మనము ఈరోజు ఓకే చేస్తున్నాము. ఎందుకంటే ఇలా కొంచెం రిస్క్ ఉంటుంది. CPU వర్కింగ్ ఫోన్ కాబట్టి CPU వేయంగా కొంచెం రిస్క్ ఉంటుంది. అదైతే మనం కస్టమర్కి చెప్పి చేస్తాము. దీన్ని అయితే ఇంతవరకు ఎవరు రిపేర్ అయితే చేయలేదు, కంప్లీట్గా ఫ్రెష్ ఉన్నది. ఫ్రెష్ ఉన్న ఫోన్ ఏంటంటే 100% అవుతుంది, అది దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ కొన్ని ఏంటంటే చాలామంది టెక్నీషియన్స్ CPU డ్యామేజ్ చేస్తే దాంట్లో ఇక 50-50 ఉంటుంది. ఇదైతే 100% దీన్ని రిపేరింగ్ చేసి మీకు చూపెడతా. ఈ CPU వేసినాకనైతే మేము కంపల్సరీగా మన CPU కూలింగ్ పేస్ట్ అయితే యూజ్ చేస్తాం. చాలామంది టెక్నీషియన్లు ఏంటంటే వాళ్ళ వర్క్ అయినాక కంప్లీట్గా అట్లనే ఇచ్చేస్తారు. మేము ఏంటంటే కంప్లీట్గా చేసిన వర్క్ లైఫ్ ఎక్కువ రావాలని CPU కూలింగ్ పేస్ట్ అయితే మీకు స్టార్టింగ్లో తీసేటప్పుడు చూపెట్టిన, అది కంపెనీతో వచ్చే కూలింగ్ పేస్టు, అది చాలా హార్డ్ అయిపోతుంది. ఇది ఎట్లా అంటే వాటర్ లిక్విడ్ లాగానైతే ఉంటుంది. ఇది మనం యూజ్ చేసిన కొద్దీ ఎట్లా CPU హీట్ అవుతుందో ఇది లిక్విడ్ పేస్ట్ హార్డ్ అవుతూ ఉంటుంది. దీన్ని అయితే మనం మళ్ళీ షీల్డ్ కూడా మీకు చూడండి, ఎట్లా షీల్డ్ ఓన్లీ మనం CPU రిమూవ్ చేసే మందమే డ్రిల్ తోటి కట్ చేస్తాము. దీన్ని మళ్ళీ ఎప్పటిలో షీల్డ్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. మళ్ళీ మనం చేసిన వర్క్ కూడా ఎవరికి అసలు ఏర్పడది ఇంట్లో CPU వర్క్ చేసినామని. దీన్ని అయితే కంప్లీట్గా ఆన్ చేసేసినాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మొబైల్ రిలేటెడ్ డిస్ప్లే ఛార్జింగ్ ఏమన్నా ఉంటే మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కండి. జగిత్యాల డిస్టిక్ వాళ్ళు కానీ జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఈ రీల్ చూస్తే కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి. ఫింగర్ ఓకే. కెమెరా కూడా ఓకే, డన్.